హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక పెన్నీ స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఇది 10 రూపీస్కి అరౌండ్గా దొరుకుతుంది. అంతేకాకుండా ఈ స్టాక్లో హ్యూజ్ ఆర్డర్స్ అనేవి వస్తుంది అనమాట. అంతేకాకుండా లాస్ట్ 1 వీక్లో ఈ స్టాక్ 18% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్. లాంగ్ రన్లో ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఆ స్టాక్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఆ స్టాక్ నేమ్ వచ్చేసరికి సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మన అందరికీ తెలిసిందే, బట్ మనం సుజ్లాన్ ఎనర్జీ గురించి చెప్పుకున్నాం కదా అని చెప్పేసి మన దగ్గర ఉన్న 100% క్యాపిటల్ని ఎప్పుడు కూడా సో పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా అంటే చాలా రిస్కీ అనమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 lakhs ఉంటే కనుక ఒక 50,000 to 60,000 సో రిస్క్ చేయగలిగితే, అంటే 5 to 6% ఆఫ్ యువర్ క్యాపిటల్ రిస్క్ చేయగలిగితే కనుక మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సుజ్లాన్ ఎనర్జీ మనకి సో విండ్ టర్బైన్ జనరేటర్స్ని అలాగే రిలేటెడ్ కాంపోనెంట్స్ ఆఫ్ వేరియస్ కెపాసిటీని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. సో కంపెనీ ఫైనాన్షియల్స్కి వస్తే కనుక ఖచ్చితంగా వీక్గానే ఉన్నాయి. సో మల్టిపుల్ ఇయర్స్ ఇది ఖచ్చితంగా లాసెస్ అనేవి పోస్ట్ చేస్తుందన్నమాట. బట్ లాంగ్ రన్లో కొంత ప్రాఫిట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది కంపెనీ. అంతేకాకుండా సో స్టాక్ కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రస్తుతం అరౌండ్గా 10.6 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. లాస్ట్ 1 వీక్లో ఈ పర్టికులర్ స్టాక్ 18% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. దీని యొక్క మార్కెట్ క్యాప్ 12,853 crores మార్కెట్ క్యాప్ ఉంది. 3,201 crores డెప్ట్ ఉందన్నమాట. సో ఆర్ఓసి చెక్ చేస్తే కనుక 21.9% ఉందన్నమాట. సో కంపెనీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉన్నాయంటే కొంచెం వీక్గానే ఉన్నాయి, బట్ లాంగ్ రన్లో కొంత రికవరీ అయ్యి సో కంపెనీ కొంత ప్రాఫిట్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్ని ఇయర్స్ స్లైట్ ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తుంది, కొన్ని ఇయర్స్ ఈ పర్టికులర్ కంపెనీ సో లాసెస్ పోస్ట్ చేస్తుందన్నమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో వీళ్ళ నెట్ లాసెస్ కంటిన్యూస్గా ఉన్నాయి. సో కొన్ని ఇయర్స్ ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తుంది, మళ్ళీ కొన్ని ఇయర్స్ లాసెస్ పోస్ట్ చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా సో మన క్యాపిటల్లో స్మాల్ క్యాపిటల్ దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యాపిటల్ కేవలం 1 lakh రూపీస్ అనుకోండి, 5,000 నుంచి 6,000 రిస్క్ చేయగలిగితే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. సో ఇంకా ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర వెరీ లెస్ స్టేక్ ఉంది. ఎఫ్ఐఎస్ కొంచెం రీసెంట్గా ఇంక్రీజ్ చేసుకున్నారు స్టేక్, డిఏఎస్ కూడా స్లైట్గా స్టేక్ అనేది తగ్గించుకున్నారు. రిమైనింగ్ స్టేక్ అంతా కూడా సో పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. సో రీసెంట్గా ఈ కంపెనీకి సో మల్టిపుల్ ఆర్డర్స్ అనేవి వచ్చాయి ఫ్రెండ్స్. సో 24th May నాడు టొరెంట్ పవర్ లిమిటెడ్ దగ్గర నుంచి సో 300 megawatts ఒక మేజర్ ఆర్డర్ అనేది సుజ్లాన్ వాళ్ళకి వచ్చాయన్నమాట. అలాగే 22nd May నాడు సెరెంటికా రెన్యూబుల్స్ దగ్గర నుంచి కూడా బల్క్ ఆర్డర్ అనేది సుజ్లాన్ వాళ్ళకి వచ్చాయి. అలాగే మల్టిపుల్ ఆర్డర్స్ నార్డిక్ ఎనర్జీ కంపెనీ నుంచి కూడా 69 megawatts ఆర్డర్ అనేది వచ్చిందనమాట. రీసెంట్ టైమ్స్లో సో మల్టిపుల్ ఆర్డర్స్ అనేవి సో సుజ్లాన్ వాళ్ళకి వచ్చాయి. సో నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ కానీ లేదా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కొంచెం ఈ కంపెనీది బెటర్గా ఉండే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే బల్క్ ఆర్డర్స్ వస్తాయో వీరికి రెవెన్యూస్ జనరేట్ అవుతాయి, కంపెనీ ప్రాఫిట్స్లోకి వచ్చే ఛాన్సెస్ పెరుగుతుందన్నమాట. సో ఈ ఆర్డర్స్ వచ్చాయి కదా అని చెప్పేసి స్టాక్ అనేది కంటిన్యూస్గా 10 రూపీస్ స్టాక్ ఇక్కడ నుంచి 100కి 200కి వెళ్ళిపోతుందంటే ఖచ్చితంగా వెళ్ళదు. స్లోగా మీరు కనుక ఒక 5 years 6 years పీరియడ్ హోల్డ్ చేయగలిగితే కనుక సో 50 to 60 రూపీస్ లేదా 50 to 100 రూపీస్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఈ స్టాక్ నుంచి. సో ఎందుకంటే మార్కెట్ ఓవరాల్గా పెరుగుతుంది, సో కంపెనీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ మన క్యాపిటల్లో కేవలం 5% నుంచి 6% దాకా మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్గా ఈ పర్టికులర్ స్టాక్ 7 రూపీస్ దగ్గర నుంచి ప్రస్తుతం 10.6 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే కనుక మీ క్యాపిటల్లో 5 to 10% మ్యాక్సిమం 10% కన్నా ఎక్కువ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సో ప్రస్తుతం కొంత పాజిటివ్గానే ఉంది, కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే 7 to 7.5 ఒకవేళ వస్తే కనుక అక్కడ యావరేజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ స్టాక్లో ఒక 10,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 5,000 ఈ లెవెల్స్ దగ్గర, ఒకవేళ ఈ లెవెల్స్కి వస్తే కనుక ఇంకో 5,000 ఇన్వెస్ట్ చేసి ఒక 5 to 6 years హోల్డ్ చేయగలిగితే మినిమం 5x ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. లేదా మీ దగ్గర 10 lakhs క్యాపిటల్ ఉంటే ఒక 50,000-60,000 పెట్టుకుంటే కనుక సో మంచి రిటర్న్స్ అనేది లాంగ్ రన్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది లాంగ్ పీరియడ్ కోసం, సో షార్ట్ పీరియడ్ కోసం అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే స్టాక్ కొంత రెసిస్టెన్సెస్ దగ్గర ఉంది, కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయగలిగితే మనం 50 నుంచి 100 రూపీస్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 5 to 6 years పీరియడ్లో. సో ఇది మనకి సుజ్లాన్ ఎనర్జీ గురించి అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్.
సో అంతేకాకుండా మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవుతుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఈరోజు మేము చాలా మంచి కాల్స్ ఇచ్చాం. మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా కంప్లీట్ సైడ్ వేస్ ఉన్నాయి. బట్ మనం డీసెంట్ ప్రాఫిట్స్ అనేది తీసుకున్నాం అనమాట. స్టాక్ ఆప్షన్స్లో కూడా మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం, ఈవెన్ ఈక్విటీలో కూడా ప్రాఫిట్స్ అనేది తీసుకున్నాం అనమాట. నేను కూడా పర్సనల్గా ట్రేడ్ చేశాను ఆల్మోస్ట్. సో 16,000 రూపీస్ విత్ అరౌండ్ 80,000 క్యాపిటల్తో ఇన్వెస్ట్ చేశాను. ఎస్టర్డే ఏదైతే 80,000 ప్రాఫిట్ వచ్చిందో 88,000, సో దాంట్లో ఆ 88,000తోనే ఏదైతే ప్రాఫిట్ వచ్చిన అమౌంట్తో మనం ట్రేడ్ చేస్తే కనుక ఈవెన్ లాస్ వచ్చినా సరే మనం బే చేయొచ్చు అనమాట. దాంతో నేను ట్రేడ్ చేశాను, చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేశాను అనమాట. సో దీంట్లో ఈ 2 కాల్స్ కూడా ఇచ్చాను. ఒకటి 21% అరౌండ్గా ప్రాఫిట్ వచ్చింది, ఇంకోటి అరౌండ్గా 14-15%. దాంట్లో స్మాల్ లాట్ సైజ్ తీసుకుని ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి లాట్ సైజ్ తగ్గించేసుకొని తీసుకున్నమాట. స్మాల్ ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అనేది అయిపోయాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.